ఫ్లాట్ కొనేశాడు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. కానీ కీస్ మాత్రం బయ్యర్ కి రాలేదు. వంశీ ఒక రీసేల్ ఫ్లాట్ కొనాలని డిసైడ్ అయ్యాడు. లొకేషన్ బాగుంది, ప్రైస్ కూడా మార్కెట్ కంటే రీజనబుల్ గా ఉంది. ఫ్లాట్ లో అప్పటికే ఒక టెనెంట్ ఉన్నాడు. ఓనర్ అన్నాడు, రిజిస్ట్రేషన్ అయిపోయే లోపు టెనెంట్ వెకెట్ చేస్తాడు సార్, టెన్షన్ అవసరం లేదు. వంశీ కూడా నమ్మేశాడు. అగ్రిమెంట్ చేసుకున్నాడు, లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాడు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. కానీ పొజిషన్ తీసుకునే రోజు టెనెంట్ ఒక మాట అన్నాడు, నేను ఇప్పుడే వెకేట్ అవ్వను, నా అగ్రిమెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు. వంశీ షాక్ అయ్యాడు. ప్రాపర్టీ తన పేరు మీద ఉంది, ఈఎంఐ తనే కడుతున్నాడు, కానీ తన ఫ్లాట్ లోకి తానే వెళ్ళలేకపోయాడు. అప్పుడే అతనికి అర్థమైంది, రీసేల్ ప్రాపర్టీ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ మాత్రమే కాదు, వెకెట్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ టెనెంట్ ఉన్నాడా, రెంటల్ అగ్రిమెంట్స్ ఎప్పుడు ముగుస్తుంది, సెక్యూరిటీ డిపాజిట్ ఎవరు రిటర్న్ చేయాలి, వెకెటింగ్ కన్ఫర్మేషన్ రిటర్న్ గా ఉందా, ఇవన్నీ రిజిస్ట్రేషన్ కి ముందే క్లియర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ మీ పేరు మీద రావడం ఒక స్టెప్, ప్రాపర్టీ మీ చేతిలోకి రావడం మరో స్టెప్.